ఈ నూతనమైన మాసంలో ఈ మొదటి పునరుద్ధాన దినానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తుంటున్నాను. సంఘమా, దేవుడు మన యొక్క జీవితాల్లో ఎన్నో మేలులు చేశాడు. ఈ రోజును కూడా ఆయన బిడ్డలముగా సంఘముగా దేవుణ్ణి ఆరాధించే భాగ్యాన్ని, దేవుణ్ణి స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రతిరోజు ప్రతి వారము మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఈ గడియని చూడలేక, ఈ క్షణాన్ని చూడలేక, ఈ దినాన్ని చూడలేక మన చుట్టూ ఉన్న వారు ఎంతో మంది కనుమరుగైపోయారు. బట్ కానీ దేవుడు ఇంకా నిన్ను సజీవురాలిగా ఉంచాడంటే నీవు మరింత ఎక్కువగా నువ్వేం చేయాలంట? దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని నామాన్ని మనం మహిమపరచాలి, స్తుతించాలి. పాటల ద్వారా కానీ, వాక్యము ద్వారా కానీ, ప్రార్థన ద్వారా కానీ, స్తుతి ద్వారా, however is possible unto you, you can do for the Lord. నీకు ఏదైతే సాధ్యమో, నీ వలన ఏదైతే అవుతాదో అది నువ్వేం చేయాలంట? దేవుని కొరకు నువ్వు అది చేసేవారిగా ఉండాలి. దైవజనాంగమా, ఈ మాసంలో దేవుడు ఆయన ఎబెనేజర్గా నీకొక సహాయపు రాయిగా దేవుడు ఈ నూతనమైన మాసంలో ఉండబోతున్నాడు. ఎవరంట దేవుడు? ఎబెనేజరే. ఏమంట? ఒక సహాయపు రాయి. దేవుడు నిన్ను ఆదుకునేవాడు. హీస్ గోనా డు సంథింగ్ ఫర్ యూ ఇన్ దిస్ న్యూ మంత్. ఈ నూతనమైన మాసములో దేవుని యొక్క సహాయమును నీవు పొందుకొనుదువుగాక. నమ్మిన వాళ్ళు ఇంకొంచెం గట్టిగా విశ్వాసముతో ఉన్న నమ్మిన వారు మాత్రమే. ఎందుకంటే కీర్తనగాడు అన్నాడు కదా, అయ్యా కొండల దడ్డు నా కన్నులు ఎత్తుచున్నాను, ఎక్కడి నుండి నాకు సహాయము వచ్చును. నా సహాయము ఎక్కడ అంటే, ఎవరంట మన సహాయము? ఎబెనేజరే. ఎవరంట ఆయన? ఎబెనేజరే, సహాయపు. హీస్ గోనా డు సంథింగ్ ఫర్ యూ ఇన్ దిస్ న్యూ మంత్. ఈ నూతనమైన మాసంలో నువ్వు ఏదైతే అవసరతలో ఉన్నావో, ఏదైతే అక్కర్లో ఉన్నావో, దేవుని సేవకుడిగా ఆయన సముఖంలో, ఆయన సంఘం ఎదుట నిలబడి చెప్తున్నాను దైవజనాంగమా, ఆ సహాయాన్ని నీవు పొందుకొనుదుగాక. క్వశ్చన్ ఆయన అడుగుతున్నాడు, ఆన్సర్ కూడా ఆయనే చెప్తున్నాడు. ఈ ఇజ్రాయేలీలకి, యూదులకున్న అలవాటు ఏంటి తెలుసా? వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి, ఆ దేవుని యొక్క మందిరం దగ్గరకు వచ్చి, మిగతా యూదులందరూ కూడా నిలబడితే అక్కడున్న యాజకుడు ఆ చుట్టలు తీసుకొని, ఇప్పుడైతే మనకు బైబిల్ గ్రంథం ఉంది కానీ అప్పుడు ఆ దినాల్లో ఇట్లాంటి ఫుల్ బైబిల్ లేదనమాట. ఈ చర్మపు చుట్టలు కానీ, లేకపోతే ఒక రకమైన మొక్క వస్తుంది అనమాట. ఆ యొక్క మొక్క, ఆ చెట్టు ఆకులు తీసి దాన్ని బాగా ఎండబెట్టి దాని మీద రాసి దాన్ని గుండ్రంగా చుడతారు. దాన్ని స్క్రోల్స్ అంటారు అనమాట. అట్లాంటి దాని మీద వాళ్ళు రాసుకొని, వాళ్ళు ప్రతిరోజు కూడా ఆ స్క్రోల్స్ తీసుకుని వచ్చి, ఆ చుట్టలు తీసుకుని వచ్చి ఓపెన్ చేసి సమాజం ఎదుట వారు ఈ కీర్తనలు చదివి వినిపిస్తారు. ఇప్పుడు మనం ఎట్లాగైతే చదివామో, మీరందరూ విన్నారో, మీరు ఏ రీతిగా అయితే నాకు రెస్పాన్స్ అవుతున్నారో, అదే రీతిగా ఆ యాజకుడు వచ్చి దేవుని యొక్క మందిరం ఎదుట, దేవుని యొక్క సన్నిధి ఎదుట వారు ఏదైతే దేవుణ్ణి ఆరాధించడానికి ఒక స్థలాన్ని వారు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారో, ఆ స్థలములో అక్కడ వారు కూడి దేవుని వాక్యాన్ని చదివి ఒకరికొకరు వినిపిస్తూ ఉంటారు అన్నమాట. అనేకమైన సందర్భాల్లో దేవుడు చేసిన మేలులు వారి జీవితాల్లో, దేవుడు చేసిన కార్యాలు వారి జీవితాల్లో, ప్రత్యేకంగా ఇజ్రాయేల్ పట్ల దేవుడు కలిగిన ఉద్దేశాలు మీలో కూడా చాలా మందికి చాలా సందర్భాల్లో అనేకమైన ప్రశ్నలు, అనేకమైన ఆలోచనలు, అనేకమైన అనుమానాలు, డౌట్స్ చాలా ఉంటాయి. అక్కడ కూడా వాళ్ళకు ఉంటదేమో నేను అనుకుంటున్నా. ఆ కీర్తనకారుడు ఒకవేళ వారు ఏదైనా సహాయంలో ఉన్నట్లయితే, వారు ఏదైనా అవసరతలో ఉన్నట్లయితే, ఆ యాజకుడు ఈ కీర్తన చదివి వారికి వినిపిస్తా ఉన్నాడయ్యా, మనం అవసరతలో ఉన్నప్పుడు, మనం అక్కరలో ఉన్నప్పుడు, మనము కొండల తట్టు మనం చూస్తూ ఉన్నప్పుడు ఎక్కడి నుంచి మనకు సహాయం వస్తుంది? ఈ కొన్ని భాగాలు కీర్తనలు ఏంటంటే వీటిని యాత్రా కీర్తనలు అంటారు. అంటే వాళ్ళు చేస్తున్న ప్రయాణంలో వారు పొందుకున్న అనుభవాలలో నుండి కొన్ని పాడిన పాటలు, కీర్తనలు వారి యొక్క అనుభవాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా కొంతమంది కన్ఫ్యూజన్ ఉంటుంది. దేవుణ్ణి ఆరాధన చేస్తున్నా, దేవుణ్ణి ప్రార్థిస్తున్నా, దేవుణ్ణి స్తుతిస్తున్నా, దేవుని నామాన్ని గణపరుస్తున్నా, వారు వెళ్తున్న కొన్ని పరిస్థితుల్లో, కొన్ని సందర్భాల్లో వాళ్ళకి కొన్ని ప్రశ్నలు ఉంటాయి. మేమున్న ఈ పరిస్థితిలో మాకు సహాయం ఎక్కడ దొరుకుతుందయ్యా? మేమున్న ఈ యొక్క అవసరతల్లో, ఈ అక్కరల్లో, మేమున్న ఈ ఇరుకుల్లో, మేమున్న ఈ నిరాశ నిస్పృహలో, మేమున్న ఈ బలహీనతల్లో, ఈ పరిస్థితుల్లో వేర్ కెన్ వి గెట్ హెల్ప్ ఫ్రమ్? ఈ సహాయం మాకు ఎక్కడ వస్తుంది?
జవాబు ఎక్కడ దొరుకుతుంది మాకు? మేలు ఎక్కడ దొరుకుతుంది మాకు? ఆరోగ్యాన్ని ఎక్కడ పొందుకుంటాం? మాకున్న ఈ ప్రశ్నలకు, మా కుటుంబాలను గురించి, మా బిడ్డలను గురించి, భర్తను గురించి, భార్యను గురించి, మేమున్న అనేకమైన ప్రశ్నలకు ఎక్కడ దొరుకుతుంది ఆన్సర్? దేవుని బిడ్డలకు దేవుడు చేసిన వాగ్దానాలని కీర్తనకారుడు ఇక్కడ వారికి జ్ఞాపకం చేసిన, అయ్యా అరణ్యములో ఎన్నో సందర్భాల్లో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, ఎన్నో ఇరుకుల్లో మనం వెళ్తున్నప్పుడు, ఎన్నో ఇబ్బందుల్లో మనం వెళ్తున్నప్పుడు, మన చుట్టూ శత్రువు మనల్ని ఆవరించినప్పుడు, రోగము మనల్ని ఆవరించినప్పుడు, మననము మనల్ని ఆవరించినప్పుడు, ఆకలి దప్పులు మనల్ని ఆవరించినప్పుడు, మనల్ని కాపాడిన దేవుణ్ణి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏం చేస్తున్నాడంటే ఆయన ఎన్నో సందర్భాల్లో, ఎన్నో అనానుకూలమైన పరిస్థితుల్లో మనం వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని ఎన్నో సార్లు జ్ఞాపకం చేసుకున్నాడయ్యా. ఆ దేవుడు ఎవరో కాదు. ఈరోజు నేను ఈ లోకం వైపు చూస్తున్నాను, మనుషుల వైపు చూస్తున్నాను, ఇంకొకరి వైపు చూస్తున్నా, బట్ దెర్ ఇస్ నో హెల్ప్ ఫర్ మీ. నాకు ఎటువంటి సహాయం దొరకడం లేదయ్యా, ఎటువంటి ఆదరణ నాకు దొరకడం లేదు, ఎటువంటి బెనిఫిట్స్ అనేవి, లాభం నేను పొందుకోవడం లేదు, మేలును పొందుకోవడం లేదు అంటే హియర్ ఈజ్ ఆన్సర్ ఫర్ ఆల్ యువర్ క్వశ్చన్స్. నీవు కలిగి ఉన్న ప్రతి ప్రశ్నకు కూడా ఇక్కడ దేవునిలో నీకేముందంట? జవాబు దొరుకుతా ఉందని అన్నాడయ్యా. మనకు సహాయము ఎవరి వలన కలుగుతుందంట? ఎవరి వలన కలుగుతుందంట? ఆయనకున్న పేరు ఏంటంటే ఎబెనేజర్. దేవునికున్న ఇంకొక పేరేంటి? ఎబెనేజర్. సహాయము చేయగలిగిన దేవుడు, మనల్ని మార్చివేయగలిగిన దేవుడు. ఆయన అన్నాడు, ఇదిగో యెహోవా వలననే సహాయం కలుగును. ఎందుకు? ఆయన వలన మాత్రమే మనమున్న ఈ పరిస్థితుల్లో మనకు సహాయము దొరుకుతుందంటే బికాజ్ హీ ఈస్ ద క్రియేటర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్. ఎందుకంటే భూమి ఆకాశములను కలగజేసిన వాడు, భూమి ఆకాశములను సృష్టించిన వాడు ఆయన. ఈరోజు నీవు కలిగి ఉన్న ప్రతి ప్రశ్నకు కూడా, నీ కలిగి ఉన్న ప్రతి అవసరతకు కూడా ఆయన నీకు సహాయము ఇంకెక్కడైనా ఉందా? ఒకవేళ మీరు ఈ లోకములో మీరు సహాయాన్ని కనుక వెతుకుతా ఉన్నట్లయితే ఈరోజు మీరు కరెక్షన్ చేసుకోవాలి. ఈ లోకములో కాదు మీకు దొరికేది సహాయము. ఎక్కడంట? జీవము కలిగిన దేవుని సన్నిధిలో. ఎక్కడంట? అందరూ కూడా చెప్పాలి బిగ్గరగా, ఎక్కడ? ఎవరైనా వచ్చి నాలాగా మీకు ఈ ప్రశ్న అడిగారని, అమ్మా నీ సహాయం ఎక్కడ దొరుకుతుందంటే వెంటనే మీ సమాధానం ఏంటి? డౌట్ మీకు. ఇంకా చర్చిలో ఉన్నారు కాబట్టి దేవుడు అంటున్నాడు, బయట ఉన్నారనుకోండి, ఇంట్లో ఉన్నారనుకోండి, ఇంకొక చోటు ఉన్నారనుకోండి, రకరకాలైన సమాధానాలు వస్తాయి. వేర్ ఎవర్ యు ఆర్, యువర్ ఆన్సర్ షుడ్ బి సేమ్. మై హెల్ప్ కమ్స్ ఫ్రమ్ గాడ్ ఆల్ మైటీ. ఏంటంట? నా సహాయము దేవుని వలన మాత్రమే, ఆయన మాత్రమే నాకు సహాయము చేయగలిగిన దేవుడు. ఆయన భూమి ఆకాశములను సృజించిన దేవుడు. ఆ దేవుడు ఎట్లా కాపాడుతాడంట? 3వ వచనంలో ఏముంటుందంట? నేను కాపాడే దేవుడు. ఆయన ఏం చేస్తున్నాడు? నీ పాదమును పడిపోనీయడు ఆయన. వెన్ యు ఆర్ అండర్ గాడ్స్ ప్రొటెక్షన్, నువ్వు దేవుని యొక్క సంరక్షణలో ఉన్నప్పుడు దేవుడు అంత సులభంగా నిన్ను పడిపోనీయడు, అంత సులభంగా నిన్ను జారిపోనీయడు. ఆయన అంత సులభంగా ఆయన నిన్ను విడిచిపెట్టడండి. ఆమేన్. చెప్పండి, ఎవరైనా దేవుని బిడ్డలో నిరాశలో, నిస్పృహలో, డిప్రెషన్లో ఉంటే, కలవరంలో ఉంటే, బాధలో ఉంటే, భయంలో ఉంటే, దుఃఖంలో ఉంటే, వేదనలో ఉంటే, అనేక రకములైన పరిస్థితుల్లో ఉంటే చెప్పండి, నువ్వు సేవిస్తున్న దేవుడు అంత ఈజీగా నిన్ను వదులుకోడు, అంత ఈజీగా నిన్ను పడిపోవడానికి విడిచిపెట్టడు ఆయన. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హీస్ కంట్రోల్. సమస్తము కూడా ఆయన చేతిలో ఉంది. ఈ సృష్టిని ఆయన నియంత్రిస్తా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నా నువ్వు దేని గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు ఆయన అంత సులభంగా నిన్ను వదిలేస్తాడా నా ప్రియమైన బిడ్డ, మై డియర్ బిలవ్డ్ సిస్టర్ అండ్ బ్రదర్. ఆయన అంత సులభంగా నిన్ను వదిలేస్తాడా గాలికి? ఆయన వదులుడండి. ఆయన ఒక్కసారి పట్టుకున్నాడు అనుకో, ఆయన ప్రేమ ఎట్లాంటిది తెలుసా? ఆయన చనిపోయిన గానీ, ఆయన చనిపోయిన గానీ ఆయన మాత్రం నిన్ను విడిచిపెట్టి, నీ కొరకు ఆయన చనిపోయాడు, నిన్ను పట్టుకున్నాడు కాబట్టి, నీ పాపముల నిమిత్తమై, నీ శాపముల నిమిత్తమై, నీకున్న అవసరతల నిమిత్తమై అని అన్నాడు. ఇదిగో నేను పొందిన దెబ్బలలో మీకేం కలుగుతోందంట? చాలా మందికి లేదు, అందుకే మౌనంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకా ఉందా?
ఏమన్నాడు ఆయన? ఇదిగో నేను పొందిన దెబ్బలలో మీకు స్వస్థత ఉంది, నేను మిమ్మల్ని ప్రేమించాను కాబట్టి, నేను హత్తుకున్నాను కాబట్టి, దగ్గర చేసుకున్నాను కాబట్టి, మీ పాప శాపములను నా మీద వేసుకొని ఉన్నాను, మీ కొరకు నేను ఉమ్మివేయబడి ఉన్నాను, మీ కొరకు నేను కొట్టబడి ఉన్నాను, పిడిగుద్దులు గుద్దబడి ఉన్నాయి. దట్ ఈస్ వాట్ హీస్ లవ్ ఫర్ యూ. ఆయన అంత సులభంగా విడిచిపెట్టేవాడు కాదండి. ఆయన ప్రాణాన్నే పెట్టాడండి నీ కోసం కల్వరి శిలువలో. హల్లెలూయా. ఆయన ప్రాణాన్ని నీ కొరకు పెట్టాడు. ఆయన ఈరోజు అంత సులభంగా ఎట్లా వదిలేస్తాడు? ఆయన నిన్ను వదిలేస్తాడా? మనం వెళ్ళిన దూరంగా ఆయన ఏం చేస్తున్నాడంట? నీకు దగ్గరగా ఈజ్ రన్నింగ్ టువర్డ్స్ యూ. తప్పిపోయిన కుమారుని గురించి తెలుసు కదండి. తెలుసా తెలీదా? ఏం జరిగింది? వాడు ఈ లోకంలో తనకున్న పోర్షన్ అంతా, తనకున్న ధనాన్ని, తనకున్న ఆస్తిలో భాగాన్నంతా తీసుకుని పోయి బాగా తినేశాడు. వాడి దగ్గర డబ్బులు ఉన్న రోజులు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. దాని తర్వాత డబ్బులు అయిన తర్వాత ఒక్కరొక్కరు విడిచిపెట్టేశారు. వాడి పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, పందులు తిని మిగిలిన ఆహారం తిన్నామన్నా కూడా లేదు వాడికి. కానీ తన తండ్రి ఏం చేస్తున్నాడంట? ఆ ఊరి బయటకు వెళ్ళి ఆ పొలిమేరలో ఎప్పుడు కనిపెట్టుకొని చూస్తున్నాడు, నా కుమారుడు తన తప్పు తెలుసుకొని ఒక్కసారైనా తిరిగి రాడా నా దగ్గరికి, నా కుమారుడు ఒక్కసారైనా నా దగ్గరికి తిరిగి రాడా. అట్లాంటిదండి, అంత సులభంగా ఆయన నీ పాదాలని త్రొట్టిల్లనీడంటే అంత సులభంగా పడిపోనీడు ఆయన నిన్ను. అంత సులభంగా ఆయన విడిచిపెట్టాడు నిన్ను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా అదేం చేస్తాడు? నీ వెంట వస్తాడు, నీకోసం ఎదురు చూస్తాడు. ఒక్కసారైనా నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె వారున్న ఈ పరిస్థితిలో నా వైపు వారు చూడగలరా? నా వైపు వారు నమ్మకం ఉంచగలరా? నా యందు విశ్వాసాన్ని ఉంచగలరా? నువ్వు ఎప్పుడైతే ఆయన వైపు చూస్తావో దేవుని యొక్క గొప్ప సహాయాన్ని నువ్వు పొందుకుంటావు. దయచేనంగమా ఏమంట? ఆయన ఆ తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఆ కుమారుడు అనుకున్నాడు, నా తండ్రి ఇంట అనేక మంది పని వాళ్ళు ఉన్నారు, ఆ పని వాళ్ళలో ఒక ఆఖరి వాడిగా నన్ను ఉంచినా చాలు. ఇప్పుడు ఆయన నేను కుమారుడిగా ఉండాలి, నేను అధికారం చెలాయించాలని రావడం లేదు. జనాంగమా, దేవుని ప్రేమ చాలా గొప్పదండి. అది మాటలతో వర్ణించలేనిది. ఒక కీర్తనకారుడు అంటాడు కదా, దేవుని ప్రేమను గురించి, సముద్రం అంతా కూడా, సముద్రంలో నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్ళన్నీ కూడా ఒక ఇంకు లాగా చేసి, ఒక సిరాలాగా చేసి, ఒక పెన్నులో రాసినా కూడా దేవుని ప్రేమను వర్ణించుట కాదంట. ప్రైజ్. అంత గొప్పది దేవుని ప్రేమ. అంత ఈజీగా ఆయన విడిచిపెట్టాడని నిన్ను. నీ బలహీనతలను బట్టినో, నీ యొక్క అవిశ్వాసాన్ని బట్టినో, నీ యొక్క అపనమ్మకాన్ని బట్టినో, లేకపోతే నీకున్న ఆలోచనలు బట్టినో నీవు దేవునికి దూరం అయిపోవాలి. కానీ ఆయన ఒక్కసారి నిన్ను ప్రేమించాడంటే, తన ప్రాణాన్ని పణంగా పెట్టిన దేవుడు నిన్నెన్నడూ కూడా అంత సులభంగా విడిచిపెట్టే దేవుడు కాదు. మీరు చెప్పాలి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అంత ఈజీగా దేవుడు నిన్ను వదులుకోడు. తప్పిపోయిన కుమారుడు ఆయన తండ్రి ఎదురు చూస్తున్నాడు అనమాట. వీడు బట్టలన్నీ మాసిపోయాయి, చాలా దుర్భరమైన స్థితి, ఎవరు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడు. తన తండ్రి ఎప్పుడైతే తన స్వరాన్ని విన్నాడో ఆ కుమారుణ్ణి హక్కున చేర్చుకొని ఉన్నాడు. దైవజనాంగమా, ఆయన ఏం చేస్తున్నాడంటే, నిన్ను కాపాడే దేవుడు నీ పాదములను త్రొట్టిల్లనీడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ హి ఇస్ వెయిటింగ్ ఫర్ యు, హి ఇస్ లుకింగ్ ఫర్ యు, హి ఇస్ వాచింగ్ ఫర్ యు మై డియర్ బిలావ్డ్. నీ కొరకు ఆయన కనిపెట్టుకొని ఉన్నాడు. ఈ తండ్రి తన తప్పిపోయిన కుమారుని కొరకు ఏ రీతిగా అయితే కనిపెట్టుకొని ఉన్నాడో, నీ పరలోకపు తండ్రి నీ కొరకు ఆయన అన్ని వేళలా ఎదురు చూస్తాను. 24/7. ఏ క్షణమున నువ్వు దేవునికి కాలింగ్ బెల్ కొడతావో తెలియదండి. దేవుడు అంటాడు కదా, ఇదిగో నీ హృదయం అనే తలుపు వద్ద నేను నిలబడి ఉన్నాను, నువ్వు తట్టినట్లయితే నేను I'll come into you, నేను నీ దగ్గరికి వస్తాను అంటున్నాడు కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం నువ్వు ఎప్పుడు దేవుని దగ్గరకు వస్తావో, నువ్వు ఎప్పుడు ఏడుస్తావు, నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావు, నువ్వు ఎప్పుడు ఆయన పద్యంలో ఆడుకుంటావో, నువ్వు ఎప్పుడు దేవుని సహాయాన్ని అడుగుతావో అని ఆయన కునుకకుండా ఆయన మెలకువగా ఉంటున్నాడు అన్నమాట. అలర్ట్ గా ఉంటున్నాడు. నా బిడ్డ ఒకవేళ తండ్రి నీ సహాయం నాకు కావాలంటే వెంటనే నీ పక్షమును అద్భుతం చేయడానికి దేవుడు ఏం చేస్తున్నాడో ఆయన సిద్ధంగా ఉన్నాడా లేదా? డౌట్ ఉందా మీకు ఏమైనా? ఒకసారి టెస్ట్ చేసుకోండి మీకు డౌట్ ఉంటే.
దేవుడు ఖచ్చితంగా నీ ప్రశ్నకి సమాధానాన్ని ఇస్తాడు. ఆయన అన్ని వేళలా ఉన్నాడు. ఆయన అన్నాడు, ఇదిగో ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు. He is always there for his people. ఆయన ప్రజల కొరకు ఆయన అన్ని వేళలా వారి పక్షమున మేలు చేయడానికి, యుద్ధం చేయడానికి, సహాయం చేయడానికి, వారిని పోషించడానికి, వారిని ఆదరించడానికి, వారి జీవితములను సరిచేయడానికి ఆయన ఏం చేస్తున్నాడంట? సిద్ధంగా ఉన్నాడంట. మనలో అటువంటి ఒక విశ్వాసం ఉండాలి. ప్రభు పాద సన్నిధిని చేరే విశ్వాస సంబంధమైన ప్రార్థన, విశ్వాస సంబంధమైన భక్తి, నిరీక్షణ మనము కలిగి ఉన్నప్పుడు దైవ జనాంగమా, అటువంటి భక్తి, ప్రార్థన, విశ్వాసము దేవుని యొక్క పరలోక ద్వారములో నీ జీవితాల్లో తెరవబడడానికి ఒక గొప్ప ఒక సాధనముగా ఉంటుంది, ఒక మార్గంగా ఉంటుందండి. తండ్రి ఆయన నీకు దూరం అయిపోలేదో, అయ్యో దేవుడు నాకు దూరం అయిపోయాడేమో అన్న ఆలోచన మీరు కలిగి ఉండవచ్చు. ఆయన ఎన్నడూను కూడా ఆయన నీకు దూరం కాలేదు. ఏమన్నాడంట? యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు ఏం చేస్తున్నాడంటే? గట్టిగా చెప్పండి. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన ఉన్న చాలా మందికి లేడు దేవుడు ఆలోచన చేస్తున్నారు. ఉన్నాడా దేవుడు నిజంగా నీకు? ఉన్నాడా లేదా? నీడగా ఉన్నాడా, అడ్డంగా ఉన్నాడా దేవుడు నీకు? నీడగా ఉన్నాడా, అడ్డంగా ఉన్నాడా? ఈ లోకంలో దేవుడు భలే అడ్డుపడతాడు. నాకు చాలా మంది దేవుడు నాకు భలే అడ్డు వస్తా అంటాడు. ఒక పాపం చేయనుడు, ఒక ఏదో ఒక దానికి మనస్సాక్షి ద్వారా దేవుడు నన్ను నీడగా నిన్ను కాపాడడానికి, అడ్డంగా నీకేంటి? నీకు విసుగును కలిగించడానికి. ఈ లోకంలోనికి వెళ్ళిపోదాం అంటే దేవుడు ప్రతిదీ అడ్డం పెడతా అంటాడు. అబ్బా, ఆయన వాక్యం విన్నప్పుడు అది అట్లే మనసులో ఉంటది. ఏదైనా చేద్దామన్నా, ఏదైనా చూద్దామన్నా, ఎక్కడికైనా వెళ్దామన్నా దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆయన దేవుడు నీకు అడ్డంగా ఉన్నాడు. ఏమున్నాడు దేవుడు నీకు? నీడ. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్, ఒక సంరక్షణ, ఒక ధైర్యం, ఒక బలం. యు ఆర్ నాట్ అలోన్ ఇన్ దిస్ టైమ్. అట్ దిస్ టైమ్ ఐ యామ్ విత్ యు. ఈ సమయంలో, ఈ గడియలో నువ్వు ఒక్కదానివి కాదు, నువ్వు ఒంటరిగా లేవు, నువ్వు ఒంటరి వాడేవు కాదు ప్రియ సంఘమా. ఆయన నీడ నీకు కన్ఫర్మేషన్ ఇస్తుంది దట్ ఐ యామ్ విత్ యు ఇన్ దిస్ రైట్ సిచ్యువేషన్, వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ త్రూ. ఈ గడియలో, ఈ సమయంలో నువ్వు ఏదైతే పరిస్థితుల్లో వెళ్తున్నావో, whatever your challenge you are going through, నువ్వు ఎటువంటి సవాళ్లతో నువ్వు వెళ్తూ ఉన్నా కూడా ఆయన నీడ ఒక నమ్మకాన్ని, ఒక నిరీక్షణను కలిగిస్తుంది. నేను నీతోనే ఉన్నా. నువ్వు చేస్తున్న ఈ ప్రయాణంలో, నువ్వు నడుస్తున్న ఈ నడకలో యు ఆర్ నాట్ అలోన్. నువ్వు వెళ్తున్న ఈ బాధలో, ఈ దుఃఖంలో, whatever the shame, ఎటువంటి అవమానంలో నువ్వు ఉన్నా, ఇఫ్ యు హ్యావ్ ట్రస్ట్ ఇన్ గాడ్ ఆల్మైటీ, జీవము కలిగిన దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచినప్పుడు నువ్వు వెళ్తున్న ప్రతి స్థలంలో కూడా ఆయన ఏం చేస్తున్నాడంట? ఉన్నాడా లేదా? చెప్పండి సమాధానం. ఒక పాట పాడతాం కదా, ఏంటది? నీ వెళ్ళు స్థలమందు నీతోనే భయమేలా, భయము దిగిలేనయ్యా మాకున్నది అదే. దేవుడు ఏమన్నాడు? ఇదిగో నీ వెళ్ళు స్థలమెల్లా, ఐ యామ్ విత్ యు, ఐ వాక్ విత్ యు మై డియర్ సన్, మై డియర్ డాటర్. వై ఆర్ యు స్కేర్డ్? ఎందుకు నువ్వు భయపడుతున్నావు? దేవుడు ఏమన్నాడు? నీవే నా దాసుడవు. అండ్ దేవా, ఇదిగో నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఏమంట? దేవుడు ఏం చేస్తున్నాడంట? నీకు ఒక కన్ఫర్మేషన్. నీ వెళ్ళు స్థలం అంతా, I will be with you. Then there will be no fear, there will be no doubt. భయమేలా, దిగులేలా. ఎందుకు? పగలు ఎండ దెబ్బ అయినా నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినాను నీకు. ఎందుకంటే నీవు నా యొక్క రెక్కల చాటున నేను నిన్ను భద్రపరిచిన, నా నీడ నిన్ను ఆవరిస్తూ ఉన్నది. మనము దేవుని యొక్క ఇట్లాంటి అనుభవంలో మనం వెళ్తున్నప్పుడు దైవజనాంగమా, ఏ అపాయమునకు కూడా మనము భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు అన్నాడు కదా, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను ఏం చేస్తున్నాడంట? ఆయన కాపాడుతున్నాడు, నీ ప్రాణాన్ని కాపాడుతున్నాడు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు దేవుడు అన్ని వేళలా నిన్ను కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ నూతనమైన మాసంలో, ఈ మాస ఆరంభం మొదలుకొని మాసాంతం వరకును కూడా నిరంతరము నీ ప్రతి విషయములో జీవము కలిగిన దేవుడు నీకు తోడై ఉండి నిన్ను కాపాడి నడిపించి భద్రపరచును గాక. ఆయన నీకు నీడగా ఉండును గాక.
అడ్డంగా వద్దు కదా దేవుడు. దేవుడు ఎట్లా ఉండాలంట? నీడగా నీడ ఏం చేస్తుంది మనకు? ఒక కాపుదలను ఇస్తుంది, ఒక సంరక్షణ ఇస్తుంది, ఒక ధైర్యాన్ని ఇస్తుంది, ఒక నమ్మకాన్ని ఇస్తుంది, ఒక ప్రొటెక్షన్ అనేది అనమాట. దైవజనాంగమా, దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇదిగో నా బిడ్డల జీవితంలో వారి కొరకు నేను ఎన్నో కార్యాలను కలిగి ఉన్నాను, వారి కొరకు నేను ఎన్నో మేలులు కలిగి ఉన్నాను. దేవుడు నీ పక్షమున ఎన్నో 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 మేలులు దేవుడు కలిగి ఉంటున్నాడు. దేవుని సన్నిధిలో దైవజనాంగమా, ఆయన బిడ్డలంగా మనం ఎప్పుడైతే ప్రార్థన చేయగలుగుతా ఉన్నామో, మనం ఎప్పుడైతే దేవుని యందు నమ్మిక ఉంచగలుగుతా ఉన్నామో, దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను వారి పక్షమున నేను మేలు చేస్తాను అంటున్నాడు, నేను వారికి సహాయం చేస్తాను అంటున్నాడు దేవుడు, నేను వారిని కాపాడుతాను అంటున్నాడు, నేను వారికి ఎబినేజర్గా ఉంటాను అంటున్నాడు దేవుడు. నువ్వు వెళ్తున్న ప్రతి పరిస్థితుల్లో కూడా నువ్వు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. నువ్వు వెళ్తున్న ప్రతి పరిస్థితుల్లో నీ సహాయం కొరకు ఈ లోకంలో ఉన్న మనుషుల వైపు చూస్తున్నట్లయితే దైవజనాంగమా, దేవుని వాక్యం ఈ ఉదయకాల సమయంలో నిన్ను ధైర్యపరుస్తోంది. నీకు సహాయం చేసే దేవుడు ఆయన కునుకడు, నిద్రపోడు. నీ పక్షమున ఆయన అనేకమైన అద్భుతమైన కార్యాలు చేసేవాడిగా ఉన్నాడు. మీ చుట్టూ ఉన్న వారికి, నీ కుటుంబ సభ్యులకు, నీ తోటి వారికి, నీ ఫ్రెండ్స్ కానీ, హూ ఎవర్ దే ఆర్, ఇఫ్ దే ఆర్ ఇన్ సర్టెన్ నీడ్, వారు ఒక అవసరతలో, వారు అక్కర్లో ఉంటే వాడిని ధైర్యపరచండి. ఇదిగో జీవము కలిగిన దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఆయన నీ పక్షంలో ఉంటాడు. నిన్ను కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోనీడు. ఆయన నిన్ను అంత సులభంగా పడిపోనీడు. ఆయన అంత సులభంగా నిన్ను విడిచిపెట్టాడు. చెప్తారా అండి? చెప్తారా? అంత సులభంగా నా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఒక్కసారి ఆయన ప్రేమించాడంటే నీ కొరకు ఆయన ఏం చేశాడు? తన ప్రాణాన్ని అట్లా ఇచ్చేశాడు ఆయన. ఇంకా నీ ముందున్న ఛాలెంజ్లు కానీ, నీ ముందున్న సమస్యలు కానీ, నీ ముందున్న ఇరుకులు, నీ రోగము ఎంత ఆయనకి ఆయన ప్రాణాన్ని ఇచ్చాడో, మూడవ దినాన సజీవుడైన దేవుడు, తిరిగి లేచిన దేవుడు, మరణమును జయించిన దేవుడు, ఆ మరణపు ముళ్ళును విరిచిన దేవుడు, మరణము మీద నీకు విజయమును ఇస్తున్న దేవుడు ఆయన. నువ్వెందుకు మరి భయపడుతున్నావు? ఇప్పుడు దేని గురించి ఆలోచన చేస్తున్నావు? దేని గురించి చింతిస్తున్నావు? దైవజనాంగమా, నేను ప్రేమిస్తున్న దేవుడు ఆయన అన్ని వేళలా నీకేం చేస్తున్నాడంట? నీకు ఒక నీడగా ఉండి ఆయన నిన్ను నడిపించు వాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నాడా లేదా దేవుడు? ఉన్నాడా? మనం అందరూ చెప్తుంటాం కదా, ఎప్పుడు మనం పాడుతూ ఉంటాం, ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకో. ఇక ముందు కూడా దేవా నీవు మమ్మల్ని ఈ నూతన వయసులో ఆదుకో. ఇంతవరకు గట్టిగా, ఇంతవరకు నన్ను, నా కుటుంబమును, నా సంఘమును పోషించిన దేవా, ఆదుకున్న దేవా, మా అక్కరలు తీర్చిన దేవా, మా కన్నీటిని తుడిచిన దేవా, మాకు ఆరోగ్యాన్ని కలిగించిన దేవా, ఈ నూతనమైన మాసంలో కూడా నీ నూతనమైన కృపతో, నీ నూతనమైన ఆశీర్వాదముతో, నీ నూతనమైన దీవెనతో మమ్మల్ని సమృద్ధిగా నింపండి. ఆమేన్.